ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు పట్టుదల కారణంగా నేడు త్వరితగతిన పంట సాగుకు నీళ్లు అందుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కేసీ కెనాల్కు కృష్ణా నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం వదులుతున్న నీటి కారణంగా వర్షాధార ప్రాంతమైన కమలాపురం నియోజకవర్గంతో పాటు కడప ప్రాంతం దేవుని కడప చెరువుకు నీరు అందుతున్నాయన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ కట్టడం ద్వారానే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం నీరు వదిలినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరలేదన్నారు. రైతాంగానికి మేలు జరిగేలా మంచి రోజులు వస్తున్నాయని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మంచి ధర లభించనుందని తెలిపారు. అలాగే పంటల సాగుకు సంబంధించి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చంద్రబాబు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టబోతోందని తెలిపారు. అలాగే తమ నియోజకవర్గ పరిధిలోని సర్వరాయర్ సాగర్ ప్రాజెక్టు పూర్తి విషయంగా కూడా ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరికీ పని కల్పించడమే చంద్రబాబు ధ్యేయమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడేది ముఖ్యంగా, ఎందుకంటే మా కమలాపురం తాలూకా అంతా కూడా రైతులు కాబట్టి రైతులకు ఉపయోగపడే పని ముఖ్యంగా నీళ్ళు కేసీ కెనాల్కి దగ్గర 9,000 ఎకరాలు మా కాన్స్టిట్యున్సీలో, 4,800 ఎకరాలు కడప తాలూకాలో, అలాగే దేవుని కడప చెరువుకు నీళ్ళు పోతాయి. నీళ్ళు వృధా కాకుండా డైవర్షన్కి వర్షాలు తక్కువ పడినా కూడా ఈరోజు మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి గారి ముందు చూపు, ఆయన విజన్తో, ఆయన పట్టిసీమ ఆ రోజు పోలవరం కాకపోయినా పట్టిసీమ తొందరగా కట్టడం వల్ల ఆ వాటర్ అక్కడ వాడుకొని దాన్ని డైవర్షన్ చేసుకుని ఈరోజు ఇంత తొందరగా మనం కృష్ణా వాటర్ ఈరోజు మనం ఇక్కడికి విడుదల చేయగలుగుతున్నామంటే కేవలం అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజను, ఆయన పట్టుదల. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన ఒక పట్టుదల ఉంది. అలాంటి దాంట్లోనే ఈరోజు కేసీ కెనాల్కి ఇంత తొందరగా నీళ్ళు ఇడుస్తున్నాం. గత 3 ఏళ్లలో అంతకుముందు నీళ్ళు ఇచ్చినా కూడా పెట్టుకోలేని పరిస్థితి, రైతులు వరి పంట రేటు లేక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. లాస్ట్ 2 ఏళ్లలో నీళ్లు వదలలేని పరిస్థితి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు రాగానే జూలైలోనే ఆగస్టు ఈరోజు 1వ తేదీకి ఈ రోజుకి నీళ్ళు వదులుతున్నారంటే ఎంత శుభారంభం. ఖచ్చితంగా రైతులందరికీ మేలు జరిగే రోజులు, మంచి రోజులు వస్తున్నాయి. వాళ్ళ ధాన్యానికి సరైన ధరలు వస్తున్నాయి, పండించుకోవడానికి నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఎరువులు అన్నీ కూడా సకాలంలో అందజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఆనందపడే విషయం. ఇట్లా ముందు కూడా సర్వరాయ సాగర్ పూర్తి చేసి అక్కడి నుంచి కాలువల దగ్గర నుంచి నీళ్లు గాలేరు నగర్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఈ మధ్యకాలం నేను అసెంబ్లీ సెషన్లో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ తాలూకాలో 85,000 ఎకరాల ఆయకట్టుకు ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తాము. 35,000 ఎకరాల సర్వరాయ సాగర్ కింద అత్యంత త్వరలో చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైతులందరికీ మంచి రోజులు. ప్రతి ఒక్కరు కూడా పనులు ఉన్నాయంటే సంతోషంగా ఉంటారు. పనులు లేకుండా ఇంటికాడ కూర్చోబెట్టి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే కాదు, సంక్షేమం చేస్తూ పని కల్పించడమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మంచి రోజులకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ముందు ఇంకా మంచి మాటలు మాట్లాడుకునే రోజులు వస్తాయని చెప్పి